యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి బిడ్డలకును హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారా? ప్రతిరోజు చూస్తూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారని నమ్ముచున్నాను. ప్రతిరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్నానని నమ్ముచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం దావీదు రాసిన కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప వాక్యం. నిజంగా కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు ఒక్కొక్క మాట ముత్యము కంటే అమూల్యమైన మాటలు. ఈ మాటలను ప్రతిరోజు ధ్యానించుట మన జీవితంలో ఎంతో శక్తిని పొందుకుంటాము, ఎంతో జ్ఞానాన్ని పొందుకుంటాము. హృదయంలో ఎప్పుడు కూడా వాక్యము మనలో నిండుగా ఉండాలి. ఆ వాక్యమును ప్రతిరోజు కూడా మనం నెమరు వేస్తూ ఉండాలి. చూడండి, ఆవు ఎంతగా మేత మేసేసి వస్తుంది గడ్డి, కానీ మొత్తము కూడా తను మరి కంఠంలో దాచుకొని తర్వాతకి చక్కగా నెమ్మదిగా ఆ యొక్క తన గొంతులోనికి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటుంది. చూడండి, మనము కూడా దేవుని వాక్యాలు మన హృదయమును నింపుకోవాలి, వాటిని భుజించాలి. భుజించి తర్వాతకి నెమ్మదిగా ప్రతిరోజు కూడా ఉదయం నుండి కూడా సమయం దొరికినప్పుడు ముసలమ్మ ముచ్చట్లు పెట్టకుండా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతో జ్ఞానం, ఎంతో శక్తిని, ఎంతో అభిషేకాన్ని పొందుకుంటాం. ఈ హృదయంలో వాక్యం లేకపోతే మనలో ఏ యొక్క ఆశీర్వాదం ఉండదు, మనలో ఒక మార్పు ఉండదు ప్రియులారా. అందుకే ఇక్కడ చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతూ, ఎంత గొప్ప మాటగా చెప్తున్నాడు దావీదు గారు. యెహోవా యొద్ద ఒక వరం అడిగాడంట. ఆయన నేను వెతుకుచున్నాను, ఆయన యొక్క ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలోనికి వెళ్తాను. చూడండి, మనం అలా ఉంటున్నామా? ఉదయం లేచిన కాండి ఏం వెతుకుతున్నాం? లోకంలో ఉంటున్న పనులు, లోకంలో ఉంటున్నవన్నిటిపైన మన కనుదృష్టి ఉంటుంది. అసలు ఒక రాజుగా ఉంటున్న దావీదు గారు అసలు ఎంత రాజు అంటే ఎంత పని భారమో ఎంతగా ఉంటుంది. రాజు అంటే అన్నీ చూసుకోవాలి, కానీ రాజైనను కూడా తన మనస్సు నిండుగా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో గడుపుటకు, ఆయన జీవితకాలం అంతా ఆయన మందిరంలోనే గడుపుటకు, అక్కడే నివసించుటకు కోరుచున్నాడు. ఎంత గొప్ప కృప! అసలు ఈ మాటలను బట్టి, ఆయన యొక్క ప్రార్థనను